హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. చెప్పబడే సాక్ష్యం దేవుడు ఎంతగానో 2020 సంవత్సరంలో గడిచిన దినము ఎంతగానో తన సజీవమైనటువంటి రేఖలను భద్రపరిచి ఉన్నాడు. ఎందుకంటే ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ, ఈ రోజు కూడా నాకు ఎటువంటి అనారోగ్యం కూడా లేకుండా దేవుడు కాచి కాపాడాడు. అందుని బట్టి దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాము. అయినప్పటికీ రాకుండా ఎన్నో నిందలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎంతగానో ఈ రీతిగా ఈ స్థితిలో నిలబెట్టాడు. దేవునికి వందనాలు. అది రాకుండా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా నా కుటుంబంలోనైతే మా వదినాల విషయంలో వాళ్ళకి అసలు ఏమీ రావడం తెలియదు, అనుకోలేని పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుడు మా జీవితంలో కార్యం చేశాడు. ఈ సంవత్సరంలో దేవుడు నిజంగా మా దేవుని కృప మా ఇంటి చుట్టూ ఉంది. మేము అంటే ఒకప్పుడు మమ్మల్ని చాలా హీనంగా చూసేవారు. మాకు మా రిలేటివ్స్ అందరూ జాబ్ హోల్డర్సే, కానీ మేమైతే చాలా ఇలాంటి చదువుకొని కూడా ఈ స్థితిలో ఉండిపోయాము. ఏదైనా మేము పైకి వెళ్ళలేకపోయాము. కానీ దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యత, ఎందుకంటే దేవుని కృప మా మీద ఉన్నది కాబట్టి ఇలాంటి స్థితి ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఇచ్చాడు. ఏ విషయంలో కూడా మాకు లోటు లేకుండా, డబ్బు విషయంలో ఇంకా ప్రతి ఒక్క విషయంలో, నలుగురిలో మాట తీరు విషయంలో, ప్రతి ఒక్క విషయంలో కూడా పేరు పడకుండా ఇలాంటి పరిస్థితి లేకపోయిన పరిస్థితి, రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి అయినప్పటికీ కూడా అది లేకుండా దేవుడు మమ్మల్ని ఎంతగానో నిలబెట్టాడు. దేవుడు తన కృప చాటున లెక్కల చాటున భద్రపరిచాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మాకు సహాయం చేశాడు. 2020 సంవత్సరంలో మాకు ఏ అనారోగ్యం కూడా లేకుండా, లేకపోయినప్పటికీ మా ఇంట్లో ఇంతవరకు ఏమి కొద్దిలేదు, ఇంతవరకు లేదు. ఒకప్పుడు చాలా అనారోగ్యమైన పరిస్థితి అయినప్పటికీ దేవుళ్ళలో ఉన్నాం కాబట్టి మీ ప్రార్థన మిమ్మల్ని కాపాడదని మా చుట్టాలు, బంధువులు అందరూ కూడా చాలా రకం మమ్మల్ని అంటున్నారు. ఇదంతా దేవుడి కృపే. మరి ఇక్కడికి వచ్చి మేము చాలా బాగా స్థిరపడ్డాము. ప్రతి ఒక్కటి మరి ఇంట్లో ఏ సామాన్లు ఉంది కాదు, అయినప్పటికీ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా కొనుక్కున్నాము. మరి దేవుడు ఇచ్చిన కృప మరి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా 2020 సంవత్సరంలో కాపాడుతూ దేవుడు వచ్చాడు. అలాగే 2026 సంవత్సరంలో కూడా మా కుటుంబాన్ని మమ్మల్ని దీవించి, మా వదినాలు బాగా, ఇంకా మా కుటుంబం కూడా మా ఊర్లో ఉన్న ఇల్లు కూడా కొంచెం ఇంకా కట్టబడాలి. మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మా గర్భఫల విషయంలో మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మా ఆరోగ్యాల విషయంలో కష్టపడే సమయంలో కూడా దేవుడు మరి ఎంతగానో తోడుగా ఉన్నాడు. అలాగే మీరు అందరూ మా కోసం ప్రార్థన చేయండి. మా కుటుంబంతో దేవుడిలో ఉండాలని ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు ఒకసారి మైక్ ట్రాన్స్లేషన్ చేస్తాను. హిందీలో చెప్తాను.